మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మిత్రులారా. ఈరోజు నేను ప్రాణాయామం విలువ, ప్రాణాయామ యోగం వలన లాభాలు, నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. మిత్రులారా, గతంలో 25 ఇయర్స్ బ్యాక్ నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది. తలనొప్పితో నేను చాలా బాధపడేదాన్ని. మొదట తలనొప్పి 6 మంత్స్‌కి ఒకసారి వచ్చేది. ఆ తర్వాత నెలకొకసారి వచ్చేది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గేది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు 15 రోజులకు ఒకసారి తలనొప్పి వచ్చేది. ఒక టాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ కొద్ది రోజులు వచ్చేది కాదు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారానికి ఒకసారి వచ్చేది. మైగ్రేన్ తలనొప్పి అంటే ఒక్క సైడ్ తలనొప్పి. ఆ తలనొప్పి చాలా బాధగా ఉంటుంది. తర్వాత 1 వీక్ ఒకసారి వచ్చేది. ఆ తర్వాత టాబ్లెట్ వేసుకున్న మైగ్రేన్ తలనొప్పి తగ్గేది కాదు. డాక్టర్ల దగ్గర కూడా చూయించుకున్నాను. డాక్టర్ల దగ్గర కూడా నాకే తలనొప్పి బాగు కాలేదు. చాలా బాధపడేదాన్ని. కంబైన్డ్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబము, తర్వాత పిల్లలు, నాకీ తలనొప్పి చాలా అగమ్యగోచరంగా ఉండేది. ప్రతినిత్యము తలనొప్పితో మానసిక ఇబ్బందులు మొదలైనాయి. దిక్కుతోచని పరిస్థితి, మానసిక ఆందోళన, బాధ, జీవితం పట్ల విరక్తి కలిగేది. అప్పుడు మేము కర్నూలులో ఉండేవాళ్ళం. దిక్కుతోచని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కర్నూలులో మా జనార్దన్ చిన్నాయన, కళావతి పిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఏదో పని మీద వెళ్ళాను. ఆ రోజు మాటల మధ్యలో నా తలనొప్పి ప్రస్తావన వచ్చింది. నాకు తలనొప్పితో చాలా కష్టంగా ఉంది అని వారితో షేర్ చేసుకున్నాను. అప్పుడు మా చిన్నాయన అన్నారు, మా పిన్నమ్మకు కూడా తలనొప్పి ఉండేదని, ప్రాణాయామం చేస్తే తగ్గింది అని అన్నారు. మా చిన్నాన్న ఫ్రెండు దత్తయ్య అని ఒక యోగా సారు కర్నూలులో ఉండేవాడు. ఆయన ద్వారా ప్రాణాయామం మా పిన్నమ్మ నేర్చుకొని ప్రతిరోజు చేసి తలనొప్పి పోగొట్టుకోయింది అని చెప్పినందువల్ల వెంటనే నాకు ప్రాణాయామం చేసి చూయించమని అడిగాను. మా పిన్నమ్మ చేసి చూయించింది. నేను ప్రాణాయామం చేయడం వలన నాకు కొద్దిగా రిలాక్స్ అనిపించింది. తర్వాత చిన్నాన్న అన్నారు, యోగా సార్ దగ్గరికి వెళ్ళి తలనొప్పి గురించి చెప్పి ప్రాణాయామం చూయించుకోమ్మా అన్నారు. నేను మా వారు వీలు చూసుకొని దత్తయ్య అనే యోగా సారు దగ్గరికి వెళ్ళాము. అతనికి ఆ సార్తో నా తలనొప్పి గురించి అడిగాను. ఆయన ప్రాణాయామంలు ఎక్సర్సైజ్ నేర్పించారు. నేను ప్రతినిత్యము ప్రాణాయామము ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టినాను. ప్రాణాయామం చేస్తుంటే అద్భుతంగా నాకు తలనొప్పి తగ్గడం మొదలయ్యింది. అలా 2-3 నెలలకే తలనొప్పి తగ్గింది. కొత్తలో ప్రాణాయామం చేయని రోజు తలనొప్పి వచ్చేది, చేస్తే తగ్గేది. ప్రాణాయామం ద్వారా నా తలనొప్పిని నేను తగ్గించుకోగలను అని ప్రతినిత్యము ప్రాణాయామం చేయడము మొదలయ్యింది. నా దినచర్యగా ప్రాణాయామం మారిపోయింది. అద్భుతం! 5-6 నెలలకే తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు చేసినాను. ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యడం కూడా ఆపేసినాను. అయినా నాకు తలనొప్పి రావడం లేదు. నాకు ఈ యోగా డే సందర్భంగా నా ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుకు వచ్చింది. నా అనుభవము గుర్తుకు వచ్చింది. మళ్ళీ ప్రాణాయామం చెయ్యడము మొదలుపెట్టినాను. యూట్యూబ్‌లో మీ అందరికీ ప్రాణాయామం ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నాను మిత్రులారా. అందుకే మీ అందరికీ ప్రాణాయామం గురించి, ప్రాణాయామం విలువలు గురించి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా జీవితంలో ప్రతినిత్యము ప్రాణాయామం చేసి అనేక లాభాలు పొందాను అని మీ అందరికీ ప్రాణాయామం వల్ల, ప్రాణాయామం విలువ కూడా మీ అందరికీ తెలపాలనుకుంటున్నాను. ప్రాణాయామం గురించి ఒక పాట. మనసు మాయా
మరలించగా తనువు తీపి తొలగించగా మార్గమొక్కటి యోగ సాధనము అందుకోండి ఈ సందేశం. పాట. యోగమిది అమోఘమిది యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపు యోగమిది యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపు యోగమిది మనసు నిశ్చలం మాట నిర్మలం యోగుల చరితం పరమ పావనం మనసు నిశ్చలం మాట నిర్మలం యోగుల చరితం పరమ పావనం జగతి కల్మషం పాలన చేయగా గంగా చరిలా జ్ఞాన ప్రవాహం యోగమిది అమోఘమైది జీవన సౌఖ్యపు యోగమిది దివ్య పరిమళం పంచుమధువనం యోగుల హృదయం ప్రేమ ప్రాంగణం దివ్య పరిమళం పంచుమధువనం యోగుల హృదయం ప్రేమ ప్రాంగణం యోగ దీప్తితో తేజరిల్లు ఏ జీవనమైనా శాంతికేతనం యోగమిది అమోఘమిది జీవన సౌఖ్యపు యోగమిది. ప్రాణాయామం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, మెదడుకు శ్వాస అందుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ప్రాణాయామం శరీరానికి శక్తి, ఉత్సాహం, ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ప్రశాంతమైన మనస్సు కలుగుతుంది. ప్రాణాయామము ప్రతినిత్యము చేయడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయి మిత్రులారా. ప్రతినిత్యము ప్రాణాయామం చేస్తే మనసు నిశ్చలంగా ఉంటుంది, మాట కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. జగతిలో ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినా కూడా గంగా నది ప్రవాహంలాగా మనలో జ్ఞాన ప్రవాహము ప్రవహించి మనము ఆ సమస్య నుండి తేలికగా బయటికి రాగలము. ఎంతో పరిమళము పంచుతుంది ఈ ప్రాణాయామము. అప్పుడు ఆటోమేటిక్గా యోగుల హృదయములో ప్రేమ అనేది ప్రవహిస్తుంది. ఇలా ప్రాణాయామ యోగంతో ఎవరైతే తేజరిల్లుతారో వారి జీవితము శాంతిగా ఉంటుంది, ప్రకాశంగా వెలుగుతుంది, వారు తేజస్సుతో ఉంటారు. చుట్టుపక్కల ప్రజలకు కూడా వెలుగును పంచే స్థితికి చేరుకుంటారు మిత్రులారా. అందుకే మిత్రులారా, ప్రతినిత్యము ప్రాణాయామ యోగ సాధన అందరూ చేయాలని కోరుతున్నాను. నాకు ప్రాణాయామ పరిచయం చేసిన మా చిన్నాన్నకు, పిన్నమ్మకు, యోగా సార్ దత్తయ్యకు నా హృదయపూర్వక నమస్సులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.